అందరికి నమస్తే. ఇదొక పొలిటికల్ అటెన్షన్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. కామనే కదా, 20 సార్లు పోయారు, 21 సార్లు పోయారు, అంతే కదా అనుకుంటున్నారు కదా. కాదు 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 ఈ ఢిల్లీ టూర్కు చాలా ప్రత్యేకత ఉంది. మీడియాలో వాళ్ళ ఢిల్లీ పోతున్న విషయం కూడా లీక్ ద్వారా ఇచ్చిండ్రు. ఎందుకు పోతున్నారో ఎవరికి చెప్పలే. కానీ కొన్ని మీడియా ఛానల్స్, వాళ్ళకు అనుకూలమైన ఛానల్స్ కొన్ని కొన్ని న్యూస్ను బయటకు తీసుకొచ్చినాయి. మంత్రివర్గం విస్తరణ కోసం, అంటే ఇప్పుడు 12 మంది మంత్రులు ఉన్నారు, 18 మంది మంత్రులు కావాలి కదా, మంత్రివర్గం ఫైనల్ చేయడానికి ఢిల్లీ పోతున్నారని. కానీ నేను తెలుసుకున్నా, ఏంది అసలు నిజంగానే మంత్రివర్గం కోసం ఢిల్లీ పోతున్నారా? అసలు రాహుల్ గాంధీ ఢిల్లీలో లేరు, రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చేది 17వ తేదీ నాడు రాత్రి పొద్దుగాలం వస్తాడంట. రాహుల్ గాంధీ లేకుండానే, రాహుల్ గాంధీకి తెలియకుండానే క్యాబినెట్ ఫైనల్ అవుతుందా? ఇన్నిసార్లు దాదాపు క్యాబినెట్ పేరుతో వీళ్ళు పోయింది 9 సార్లు ఇప్పటి వరకు పోయింది. ఈ 9 సార్లలో 7 సార్లు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉన్నప్పుడే ఫైనల్ కాలే క్యాబినెట్ సమావేశం, క్యాబినెట్ మంత్రులు ఎవరనేది. ఆయన అమెరికాలో ఉండగా చేయాల్సినంత అర్జెంట్ ఏముంది క్యాబినెట్. కాబట్టి అసలు బిహైండ్ ద టూర్ అనే దాని మీద నేను కొంత ఎక్సర్సైజ్ చేసిన, అసలు ఏంది, ఏం అవసరం ఉందని పెద్ద బిగ్ న్యూస్ తెలిసింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నది క్యాబినెట్ సమావేశం కోసం, క్యాబినెట్ విస్తరించడం కోసమో మంత్రుల విషయం తేల్చనికనో కాదు. నేను ఈ వీడియో చేసినంటే బహుశా ఆయన ఢిల్లీ టూర్ వచ్చేలోపు కూడా మీకు దీనికి ప్రతిఫలం అర్థమవుతుంది. ఈయన పోతున్నది ఎందుకంటే ఎమ్మెల్యేల వ్యవహారంలో ఢిల్లీకి పోతున్నారు. ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది? 3 ఎమ్మెల్యేలకు ఆల్రెడీ 1 మంత్ డెడ్ లైన్ పెట్టింది స్పీకర్ ఆఫీస్కు కోర్టు. 1 మంత్లో మీరు నిర్ణయం తీసుకోండి, లేకపోతే మేము విచారణ చేస్తాము సుమోటకు తీసుకొని. మిగతా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు బిక్కుమంటున్నారు, ఏం చేయాలని అర్థమైతే లేదు. ఈ విషయం తేల్చనికి ఢిల్లీకి పోతున్నారు ఆయన. ఏం తెలుస్తారు? తేల్చనికి ఏముంది అక్కడ? ఢిల్లీలో ఏం తేలుతుంది? ఢిల్లీలో ఏం తేలుతుంది అంటే యాక్చువల్గా వీళ్ళు ఢిల్లీలో చెప్పొచ్చింది 35 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరబోతున్నారని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి చెప్తూ వచ్చిండ్రు. లాస్ట్కు 10 మంది దగ్గర ఆగిపోయినరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన సన్నిహితులతో చెప్పినరట కొన్ని విషయాలు. ఆ పార్టీలో కూడా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో వచ్చే నెల 9వ తేదీ వరకు కోర్టు పెట్టిన డెడ్ లైన్ ఉంది. ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ 9 వరకు ఉంది. అంతలోపు ఇది అక్టోబర్ 9 వరకు డెడ్ లైన్ ఉంది. అయితే ఈ తేదీలోపు ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలట. కాంగ్రెస్లో చేర్చుకుంటే 16 ప్లస్ 10 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎమ్మెల్యేలు అయిపోతారు. ఈ 26 మంది ఎమ్మెల్యేలు అయిపోతే 2/3 ఫార్ములాతోన ఈ వేటులు, అనర్హతలు, డిస్క్వాలిఫికేషన్లు, కోర్టులు ఏ కేసులు లేకుండా ఈ మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో చేర్చుకోవచ్చు అనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అందులో భాగంగా ఈ 16 మందిని ఇప్పుడు చేర్చుకోవాలి అర్జెంటుగా. ఈ 16 మంది చేర్చుకోండి, ఉత్తగా చేరుతారా? 16 మంది చేర్చుకోవడానికి దేనికంటే దానికి రెడీ ఉండాలనేది ఒక నిర్ణయం కూడా జరిగిందట కాంగ్రెస్ పార్టీలో. ఏమి ఉంటుంది? ఎంతకైనా దిగాలంటే, ఎక్కడి దాకైనా పోవాలంటే ఏముంటుంది? ఏముండదు. ప్యాకేజీలు పెంచడము, సరే పోయేవాళ్ళు ఎవరో తర్వాత విషయం, వీళ్ళు ఎంత ప్యాకేజీ ఇచ్చినా పోయేవాళ్ళు ఎవరనేది తర్వాత విషయం. ప్యాకేజీలు పెంచి, అవసరమైతే ప్యాకేజీలు పెంచి వాళ్ళకి ఏం ఆఫర్లు అంటే ఆఫర్లు ఇచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం ఇంకొక 16 మందిని చేసుకోవాలి. ఇది చేర్చుకోవాలంటే ఢిల్లీ దాకా ఎందుకు? ఇక్కడనే చేర్చుకోవచ్చు కదా ఇదే కదా అనుమానం. ఇక్కడనే చేర్చుకోవచ్చు కదా. దాని ఢిల్లీలో ఏం చేస్తారు? ఇరవై టకా వాళ్ళకి ఏమేమి ఇస్తారో ఇచ్చి 16 మందిని చేంజ్ చేసుకుంటే 26 మంది అయిపోయినాక అయిపోయా, ఢిల్లీ ఒకపోయినా నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళకు ఈ ప్యాకేజీలు పెంచాలంటే 16 మందికి ఎవరో తెలియదు నాకు. 16 మంది బీఆర్ఎస్ నుంచే రావాలి కదా. వాళ్ళు ఎవరో 16 మంది, కానీ వాళ్ళని సంతృప్తి పరచాలంటే, వాళ్ళకి ప్యాకేజీలు పంచాలంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు ఢిల్లీలో ఖచ్చితంగా చెప్పాలి, దేనికైనా దానికి రెడీ కావాలి. వీళ్ళను ఈ 16 మంది ఎమ్మెల్యేలను కొనడమే, ఎమ్మెల్యేలను కొనడమే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యేలను సంతలో బర్లను ఉన్నట్టు కొనడమే. ఏ రాజకీయ పార్టీని అదే పనిచేస్తుంది. ఎమ్మెల్యేలు ఉత్తగా తమాషకు పోరు, ఎమ్మెల్యేలు జనాల కోసం పార్టీ మారరు, కొనడమే ఓపెన్. ఓకే, ఇంకా ఎంత కొన్నారు, ఎట్లా కొన్నారు అని అంటే కొందరు ఉన్నారు చెప్పడానికి కూడా, కొందరు ఉన్నారు కానీ మొత్తం పైసలు ఇచ్చినాక చెప్తారు వాళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు హైకమాండ్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? డబ్బులు పెట్టడానికి, అది కూడా ఒక కారణం. డబ్బులు పెట్టాలంటే కూడా వీళ్ళ డబ్బులు పెడతారు, కొంటారు కదా. అంటే రేపు చాలా డబ్బులు సరదాల్సిన అవసరం ఉంది. దేనికోసం సరదాలి? రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఒడిశా ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అన్నిటి కూడా డబ్బులు సర్దుకోవాలని అవసరం ఉంది కదా.
ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందల వీళ్ళకి పెట్టాల్సిన డబ్బులు ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సిన డబ్బులు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు పెట్టాలి, 16 మంది ఎమ్మెల్యేలకు పెట్టాలి. వాళ్ళు పెట్టాలన్నప్పుడు హైకమాండ్ పర్మిషన్ కావాలి కదా. నేను వార్తలు ఉత్తగా చెప్పాను బ్రదర్, నేను కొద్దిగా సోర్స్ ఉంటేనే మాట్లాడతా. నాకుంత సోర్స్ ఉంటేనే చెప్తా. నాకున్న సోర్స్ ద్వారా నేను చెప్తున్నా ఈ ఇష్యూను. ఆయన పోతున్నది మాత్రం క్యాబినెట్ కోసం కాదు. ఈ ఈ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా వీళ్ళకి టార్గెట్ ఉంటాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో టార్గెట్ ఉంటాయి. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ మీకు ఇంత టార్గెట్ అనేది ఓపెన్ సీక్రెట్ ఇది. ఈ ఎలక్షన్స్కి డబ్బులు అడ్జస్ట్ చేయాల్సింది కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు ఇంకొక దగ్గర ఎక్కడ మన హిమాచల్ ప్రదేశ్ అంటే దివాలా తీసింది, అక్కడ ఏం చేసేది లేదు. కర్ణాటక అట్టాట కొట్టుకుంటుంది, తెలంగాణ ఒకటి కొద్దిగా వెలుగుల్లో ఉంది. కాబట్టి డబ్బులు అడ్జస్ట్ చేయక తప్పదేమో అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఈ 16 మంది ఎమ్మెల్యేల విషయంలో పెట్టాలి. 16 మంది ఎమ్మెల్యేలను ఎంతకంటే అంతకు కొనడానికి సిద్ధం కావాలంటే హైకమాండ్ దగ్గర ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఈ విషయం తేలాలి. ఎందుకంటే ఏంది అంతగానం ఎందుకు, పోతే రాజీనామా చేస్తారు, లేకపోతే హైకోర్టు కొట్టేస్తుంది, లేకపోతే స్పీకర్ రాజీనామాలు చేయించుకుంటాడు, ఆమోదిస్తారు, అయితే బై ఎలక్షన్ వస్తుంది. ఇంతే కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరువు ఏం కావాలి, గంగల కలవాలన్నా, మూసిల కలవాలన్నా? రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేలను మేము సేవ్ చేస్తాను కదా తీసుకున్నది. రేవంత్ రెడ్డి వీరు 10 మంది ఎమ్మెల్యేలు కాదు, వీరందరూ వస్తారు, మీకు డిస్క్వాలిఫికేషన్ ఉండదు, ఏముండదని నమ్మకం చెప్పి కదా వాళ్ళని తీసుకున్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద, ఇప్పుడు ఈ 3 మీద, తర్వాత 7 మంది మీద డిస్క్వాలిఫికేషన్ పడ్డా, రాజీనామాలు చేసినా ఉప ఎన్నికనే వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఏడుంటుంది? ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఎవరు పని చేస్తారు? సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మకం కోల్పోతారు. అప్పుడు ఈయన నమ్ముకొని వస్తున్న వాళ్ళ పని ఇట్లా అయ్యింది, ఇంకా మా పరిస్థితి ఇద్దని. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా ఇదంతా కంట్రోల్ చేసే ప్రయత్నాలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హైకోర్టులో ఈ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు హైకోర్టులో సుమోటో స్వీకరించిన తర్వాత అటు ఇటు తేడా వస్తే సుప్రీంకోర్టు దాకపోతే అదంతా పెద్ద నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇప్పటికే నేషనల్ మీడియా మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది తెలంగాణలో ఏం జరుగుతుందని. మొత్తం నేషనల్ ఇష్యూ అయిపోతే పాపం రాహుల్ గాంధీ ఒక చిన్న రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు, రాజ్యాంగం అని. రాజ్యాంగానికి తూట్లు పడతాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఏమో రాజ్యాంగం అని పట్టుకుని తిరుగుతుంటే, తెలంగాణలో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కాబట్టి అనవసరంగా పార్టీ ఇది ఒక పెద్ద నేషనల్ ఎజెండా అవుతుంది. కాబట్టి దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ 16 మంది ఎమ్మెల్యేలు కొనాలంటే ఏం చేయాలంటే, ఢిల్లీకి పోయి వాళ్ళతో మాట్లాడుకొచ్చుకోవాలి. ఆడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకొచ్చుకొని ఉన్న సిచ్యువేషన్ చెప్పి, ఉన్న పరిస్థితులన్నీ చెప్పుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని రావాలి. లేకపోతే ఇంకా నేను చెప్పిన విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి వరుసగా ఒకటి. కాలం అన్నిటికీ పరిష్కారం చెప్తూ ఉంటుంది. కాలం ఆగదు కదా మన కోసం. అయిపోతుంది. 4 రోజులైంది, అయిపోయింది ఆల్రెడీ. ఎమ్మెల్యేల మీద డెడ్ లైన్ వచ్చి ఇంకా 26 రోజులే మిగిలింది. ఇది రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెనుక ఉన్న మతలబు. నాకున్న సోర్సెస్ మేరకు, నాకున్న సమాచారం మేరకు ఈ విషయం చెప్తున్నా. క్యాబినెట్ కోసం మాత్రం కాదు. రాహుల్ గాంధీ ఢిల్లీలో లేడు. ఈ విషయాన్ని ఆ పార్టీ పెద్దలతో మాట్లాడుకొని వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.